नमस्ते कादरी न्यूज़ की स्वागतम ना पे पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అంటే 75 సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్రానంతరం రోజున స్వతంత్ర దినోత్సవం హర్ ఘర్ కా తిరంగా అనే కాన్సెప్ట్తో మనము వైభవోపేతంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ స్వతంత్ర దినాన్ని ఇంత కాన్ఫిడెన్స్తో ప్రపంచమంతా మన వైపు చూస్తూ ఆనందంతో పులకిస్తోంది. ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది కాదు ఈ భారతదేశానికి స్వతంత్రం గురించి చర్చించేది. ప్రపంచంలో ఉండే మానవ సమాజం మొత్తం ఈరోజు భారతదేశం గురించి చర్చిస్తుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంత వైభవోపేతంగా ఇంత శోభాయమానంగా జరుపుకోవడంలో కొంతమంది సంశయాలు వ్యక్తం చేస్తుంటారు. ఆ ఫండ్స్ దానికి డైవర్ట్ చేయకూడదు, ఈ ఫండ్స్ దీనికి డైవర్ట్ చేయకూడదు అని. ఇన్ఫ్యాక్ట్ ఈ శోభాయమానంగా ప్రతి వ్యక్తిలోనూ జాతీయత జాగృతిపరచడానికి, దేశం గురించి భక్తి, నేను పౌరుణ్ణనే గర్వం, నేను హిందువును, నేను ఇండియన్ను, నేను ముస్లింను, నేను క్రిస్టియన్ అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి నేను మానవ సమాజంలో ఒక భాగం, భారతీయుడిని సగర్వంగా తల ఎత్తి ప్రపంచానికి చాటే ఈ దినాన్ని మనమందరము సద్వినియోగం చేసుకుందాం. లెట్ us సెలబ్రేట్ 75వ స్వతంత్ర దినోత్సవం. థ్యాంక్ యూ. వెళ్ళడం అన్నటువంటిది కాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. 75వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఎందరో మహానుభావుల యొక్క శ్రమ ఫలితమే ఈరోజు ఈ స్వాతంత్ర దివసం జరుగుతుంది. ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ ముందు జరగబోయేటువంటి మన భావితరాలకు కూడా మన స్వాతంత్రాన్ని ఇవ్వాల్సినటువంటి ఒక సందేశాన్ని అయితే ఈ పండుగ ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కదిరికోటలో మా సీనియర్ సిటిజన్ గారు జెండాగా 27 కార్యక్రమం చేశారు. ఇప్పుడు కోర్ట్స్ కూడా ముందుకు వచ్చి ప్రజల చెంతకు, ప్రజల గడపకే న్యాయాన్ని అందించేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. లోక్ అదాలత్లు, న్యాయ విజ్ఞాన సదస్సులు, తర్వాత ఇక్కడ కూడా ఆఫీసర్స్ కూడా కొత్తగా ఇద్దరిని కూడా వేశాడు. కాబట్టి ఈ కక్షిదారులు, తర్వాత ఈ క్లయింట్స్ అందరూ కలిసేసి కోర్ట్స్కు వచ్చి వారి యొక్క పరిస్థితులు ఇంతవరకు కరోనా వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. 2 సంవత్సరాలు కోర్సు జరగలేదు. తర్వాత ఆఫీసర్స్ లేనందువల్ల కూడా కోర్సు జరగడం లేదు. కొంచెం వ్యాపకం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు 3 ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు. త్వరితగతిన చేయాలనేటువంటి ఉత్సాహంతో కూడా ఉన్నారు. తర్వాత ఇంతవరకు జాప్యాన్ని కూడా క్లయింట్స్, తర్వాత కక్షిదారులు అందరూ లాయర్లు కూడా సిద్ధంగా కేసులు చేయడానికి ఉన్నారు. మీరు కూడా వచ్చి కేసులు జరుపుకోవాల్సింది కోరుతూ మరొకసారి 75వ సంవత్సరం జాతీయ మన రాజకీయ మంద్రాపు యొక్క జాతీయ అమృత మహోత్సవంలో భాగంగా ఈ 75 వసంతాల స్వరాజ్యాన్ని మనం ఈరోజు ఘనంగా దేశమంతా జరుపుకుంటున్నాం. త్రివర్ణ పతాకం, ఉవ్వెన్నెల పతాకం, అది ముద్దుగొల్పే పతాకం, అందులో
ప్రతి దీనికి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్కటువంటి వివరణ ఉంది. కాషాయం తీసుకుంటే ఆత్మస్థైర్యానికి, అలాగే మన త్యాగానికి నిదర్శనం. తెలుపు రంగు స్వచ్ఛతకి, శాంతికి, అలాగే ఆకుపచ్చ రంగు సమృద్ధికి, మన పాడి పంటల సాఫల్యానికి అన్నింటిలో కూడా నిదర్శనం. ఎందరో మహానుభావులు ఎంతో కష్టించి తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు. ఈ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముందు తరాలకు కూడా ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఇవ్వాలి. అలాగే న్యాయస్థానాల పరంగా చూసుకుంటే న్యాయ వ్యవస్థ కూడా ఎన్నో రకాలైనటువంటి న్యాయ సేవల్ని ప్రజల ముందుకి, ముఖ్యంగా ఎవరైతే రిమోట్ ఏరియాలో ఉన్నారో ట్రైబల్ ఏరియాస్కి అన్నింటికి తీసుకెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది న్యాయ సేవల ద్వారా. ఇవన్నీ కూడా ప్రజల ముంగిటికి ఎలాగైనా న్యాయాన్ని తీసుకెళ్లాలని, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని ప్రజలకు అందరికీ చెప్పాలని, రాజ్యాంగం హక్కుల్ని ప్రజలు ఎలాగైనా పొందాలని, అలాగే బాధ్యతలను గుర్తిరిగి అందరూ కూడా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పత్రికేయులకి మరొకసారి నా 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। ఇది సరిపోతుంది. ఈరోజు భారతదేశ స్వాతంత్ర్యం సందర్భంగా మొత్తం దేశంలో కూడా ఆజాదీ అమృత్ మహోత్సవాన్ని మొత్తం భారతదేశంలో కూడా జరుగుతాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనల్ని కూడా పార్టిసిపేట్ చేసి జెండాలను చాలా సంతోషకరంగా. అలానే ఈరోజు కూడా అంటే ఇది ఎందుకు ఆజాదీ అమృత్ మహోత్సవం అంటే ఈ జెండా రూపకల్పన చేసి సందర్భంగా దానికోసం నేను ఆయన గుర్తింపు కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది దానికి విధంగా ప్రోగ్రామ్ అనేది కాన్సెప్ట్ చేసింది. దానికి అందరూ కూడా ఇది చేశారు. గర్కా మొత్తం దేశం అంతా కూడా ఆజాదీ అమృత్ మహోత్సవాన్ని మొత్తం భారతదేశంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన పైన జెండాలను కూడా పెట్టడం చాలా సంతోషకరం. అలానే ఈరోజు కూడా అంటే ఇది ఎందుకు ఆజాదీ అమృత్ మహోత్సవం అంటే ఈ జెండా రూపకల్పన చేసి సందర్భంగా దానికోసం గాను ఆయన గుర్తింపు కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాన్ని ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది కాన్సెప్ట్ చేసింది. దానికి అందరూ కూడా ఇది చేశారు. గర్కా తిరంగా హర్ ఘర్ కా తిరంగా అనేసి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసింది. అందరూ కూడా మనోళ్ళు కాదు, దాదాపు పెన్షనర్స్ అందరికీ కూడా ఇంటింటికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున పూర్తిగా జెండాలు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అంటే వాళ్ళ ప్రాణాలను మాన ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు మనమంతా ఈ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ఆ రోజు వారి త్యాగ ఫలితాలే. అలానే ఆ యొక్క స్వేచ్ఛను ప్రజలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఉద్యోగం చేసే సమయంలో ప్రజల యొక్క స్వేచ్ఛలను, హక్కులకు ఎలాంటి భంగం కలిగించకుండా మ్యాక్సిమం శాయశక్తుల ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి పిటిషనర్ కూడా కొద్దిగా మీరందరూ క్షుణ్ణంగా పరిశీలించి
అంటే మా లెవెల్లోనే ఆఫీసర్సే కాదు కింది స్థాయి సిబ్బంది కూడా ఎవరైతే న్యాయం ఉన్నారో న్యాయం వైపే ఉండండి. మనకు అన్యాయం వైపు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింటారు. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమే చేసి పంపించాల్సిన బాధ్యత మనకి. ఇమ్మీడియట్ జస్టిస్ అనేది చేసేది ఫస్ట్ పోలీసే. కోర్టులు తర్వాత అయిన తర్వాత విషయాలు. ఫస్ట్ వస్తానే ఇన్స్టాంట్ జస్టిస్ జరిగేది పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు. తప్పకుండా వారికి న్యాయం చేయండి. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇదే పోలీస్ స్టేషన్లో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 3 నెలల కాలంలో మా జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి అందరూ కూడా బాగా పనిచేసి ట్రాఫిక్ కానీ ఫైన్ కానీ దాంట్లో కానీ ఖచ్చితంగా మన పోలీసుకు కదిరి టౌన్ పోలీసుకు మంచి పేరు చూపిస్తానని ఆశిస్తున్నాను. ఈ 3 నెలల కాలంలోనే మన పనిలో చాలా మార్పు వచ్చింది. ఈ కోఆపరేషను ఇదే అలవాట్లు ఇలానే కంటిన్యూ చేసి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు యొక్క ఇమేజ్ను పెంచుతారని ఆశిస్తున్నాను. అలాగే మన దగ్గర ఎవరు డైరెక్ట్ ఎస్ఎల్ లేకపోయినా కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎస్ఎల్ కూడా మాతో పాటు పోటీ పడి ఉద్యోగం अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనము ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఈరోజు పేరు పేరున స్మరించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో అంటే ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాలు పూర్తయినందున మనం ఘనంగా 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దేశభక్తి ఇలానే కొనసాగించి రాబోయే 100 రోజుల 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతీయులందరికీ ఎంతో గొప్ప రోజు. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం అనే పేరుతో వచ్చి మమ్మల్ని బందీలుగా చేసుకొని 200 సంవత్సరాలు పాలించారు. వారిని ముఖ్యంగా భారతదేశం నుంచి తరిమికొట్టడానికి ఎంతోమంది నాయకులు పోరాటం సాధించారు. వారిలో ముఖ్యంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, తిలక్ మొదలైన నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు. కావున ఈ రోజున మరోసారి గొప్ప నాయకులకు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా భారతదేశ పౌరునిగా దేశ అభివృద్ధి
కొనసాగాలని కోరుకుంటున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా. మరి ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో కష్టపడి ఎంతోమంది గొప్ప నాయకుల యొక్క త్యాగాలతో సాధించుకున్నటువంటి స్వతంత్రం ఇది. మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ లాంటి గొప్ప నేతలు ఎందరో లక్షల సంఖ్యలో చేసిన త్యాగాల ఫలితంగా 75 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్రం సిద్ధించింది. గడిచిన 75 సంవత్సరాల్లో ఈ దేశం సాధించినటువంటి పురోగతి, ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయేలా ఉంది. ఒక్కసారి మనం 1947 సంవత్సరం యొక్క పరిస్థితులు చూస్తే కేవలం 30 కోట్ల జనాభాతో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలు కూడా 2 సంవత్సరాల ఆంగ్లేయుల పాలనలో కురారిల్లినటువంటి దశలో ఓ అర్ధరాత్రి మనకు స్వాతంత్రాన్ని అప్పగించినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ గడిచిన 75 సంవత్సరాల్లో 130 కోట్ల జనాభా, దానికి తగ్గట్టుగా అన్ని రంగాల్లో ఈరోజు ప్రపంచంలోనే అత్యంత బలీయమైన శక్తిగా ఎదగలిగినాం మనందరం కూడా. ఆర్థికంగా ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా ఈరోజు మనం పెరుగుతాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రదేశాలతో ఈరోజు మనం పోటీ పడతా ఉన్నాం. అదేవిధంగా అన్ని రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈరోజు ఈ దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించుకోగలిగాం. అన్నిటికీ మించి అత్యంత గొప్పదైనటువంటి మన రాజ్యాంగం, ప్రపంచంలోనే ఏ దేశానికి కూడా లేనటువంటి పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని గడిచిన 75 సంవత్సరాల్లో అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులైతేనేమి, బాధ్యతలైతేనేమి సక్రమంగా మనందరం కూడా నిర్వర్తించడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఈ దేశం ముందుకు పోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి చేపట్టి ఈరోజు 3 సంవత్సరాల్లోనే యావత్ భారతదేశం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి 2 కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే గాంధీజీ కలలు కన్నారో గ్రామీణ భారతావనిలో ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనంతా కూడా పౌరుడి యొక్క ఇంటి దగ్గరికి చేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి జరుగుతుంది. ఈరోజు కోవిడ్ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా డీబీటీ అనే పద్ధతి దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎక్కడా వివక్షకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా 1,40,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అటు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో కూడా 50% పైచిలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గంలో కూడా గడిచిన 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలిగినాం. ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అటు సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అమ్మఒడైతేనేమి, జగనన్న చేయూతైతేనేమి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, రైతు భరోసాల ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఆడుకునే కార్యక్రమాలు. మరోవైపు
ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెకు కూడా రోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసే కార్యక్రమాలు. అదేవిధంగా కదిరి పట్టణ చిరకాల కోరికైనటువంటి బైపాస్ రోడ్డు పూర్తిగా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ ఇబ్బందులు లేకుండా చేయగలిగినాం. ప్రతి చెరువును కూడా అంతర్నివా జలాలతో నింపి రైతులకి సాగునీరు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేశాం. పెద్ద ఎత్తున నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆసుపత్రులన్నీ కూడా కొత్తగా ఆసుపత్రులన్నీ కూడా నిర్మించుకుంటా ఉన్నాం. మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన 3 సంవత్సరాల్లో గత 30 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధిని కేవలం 3 సంవత్సరాల్లోనే మేము చేసి చూపించాం. మనందరికీ కూడా సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈ దేశం మరింత బలోపేతం కావాలి, అన్ని రంగాల్లో కూడా ఈ దేశం ముందుకు పోవాలి. స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా నిజం చేసే విధంగా, ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడే విధంగా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. దానికి ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా 75 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినాయి. గతంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, పక్క దేశాలు, పొరుగు దేశాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా దేశంలో పౌరులంతా కూడా సమయానికి అవసరమైనప్పుడు ఒక్కటిగా నిలబడి ఎదుర్కొని దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర ప్రతి పౌరుడికి కూడా దక్కుతుంది. మరొకసారి ప్రతి పౌరుడికి కూడా సెల్యూట్ చేస్తూ మరొకసారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. जो तेरे लिए 100 दर्द से महफूज रहे, तेरी याद सदा चाहे जान मेरी ये रहे ना रहे. మనకు అందించినటువంటి ఇంత ఘనమైనటువంటి స్వాతంత్ర సమర ఫలాలను మనమందరం కూడా ఒక ర్యాలీగా ప్రారంభమయ్యి 5 o'clock మీద నుంచి 5 o'clock తర్వాత అందరూ కూడా గొప్పగా మనమందరం కూడా పాల్గొనాలి. ఇంతటి ఘనమైనటువంటి ఈ యొక్క 75 స్వాతంత్రాలు పూర్తి చేసినటువంటి సందర్భం డాక్టర్ శ్రీ పి వెంకట సుబ్బారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము. భారత్ మాతాకి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో విలువైనటువంటి కార్యక్రమము. 75 సంవత్సరాలు మనం పూర్తి చేస్తున్నాయి. ఎంతో వీరు 75 సంవత్సరాలుగా భారత స్వాతంత్ర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు భారత్
लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। స్వాతంత్ర భారతాన్ని స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ పులకరించేటువంటి ఈ తరుణంలో నేను సైతం అనే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఏదైతే జాతి ఔన్నత్యాన్ని తెలపాల్సినటువంటి అవసరం, ఈ జాతి అంతా ఒక్కటేని తెలియజెప్పాల్సినటువంటి అవసరం, అంతేకాదు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నాయకులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే పొట్టి శ్రీరాములు వరకు కూడా ఈ భారతావని కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ కావచ్చు, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే దగ్గర భాష రాష్ట్రాలు ఏర్పడేటువంటి వరుసకు కూడా పోరాడి అసలు భాషన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు. ఈ రోజున మనమందరం కూడా ఇంత స్వేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చి రోడ్లో కూడా మన గొంతుగా నిలిపించేటువంటి పరిస్థితులు కలిగిందంటే ఆ రోజున మహాత్మా గాంధీ గారు అయితేనేమి, జాతిపిత నెహ్రూ అయితేనేమి, మౌలానా అబుల్ కలాం గారు అయితేనేమి, ఎందరు సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, ఎందరో మహానుభావులు అందరూ కూడా వారు త్యాగాలు చేసి ఈ జాతి కోసం, ఈ దేశం కోసం పోరాడి ఈ జాతిని స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితులు కల్పించిన పరిస్థితులు మనం అందరం కూడా ఒకసారి నెమరేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 75 సంవత్సరాల వసంతాల సందర్భంగా మళ్ళీ ఒకసారి జాతి మొత్తం కూడా ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకు
భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచ దేశాలు ఆదర్శంగా కొనియాడబడేటువంటి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి పరిస్థితుల్ని మరొక్కసారి నెమరేసుకొని జాతికి అంకితం అవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ రోజున 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు మన సమాజంలో ఉంది. దీన్ని ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఇంకొవరో చేయలేదు. మనకు మనంగా ఏర్పరచుకున్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మనం పరిపాలించేటువంటి దిశలో మనము చేస్తున్నటువంటి అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఈ రోజు జాతిని మరింత పెద్ద ఎత్తున పునరంకితమయ్యేసి జాతిని అభివృద్ధి చేసుకోవాలా, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే కూడా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా స్వాతంత్రం లేదని వాళ్ళు నిందించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటూ, కాకపోతే ఈ సంతోష సమయంలో మాతో పాటు మీరు కూడా ఈ క్షణాలని మధురానుభూతులుగా ప్రతి భారతీయుడు అనువదించుకోవాలా, ఆస్వాదించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి 50 మందికి కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. భారతదేశం మొత్తం కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగను జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో భారతీయుడు ఎక్కడున్నా కూడా ఈరోజు ఆగస్టు 15 అనేది మనం స్వాతంత్రం వచ్చిన శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు ఎక్కడున్నా పండుగను చేసుకుంటున్న రోజు ఈరోజు. కాబట్టి ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్న శుభ సందర్భంలో భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఈ కార్యక్రమంలో భాగస్థులై దాదాపు 3 రోజుల నుండి ప్రతి ఇంటికి, ప్రతి వీధిలో జెండా ఎగరేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రంగా జీవించడానికి ఎందరో మహానుభావుల యొక్క త్యాగాల ఫలితం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ భారతదేశంలో జీవిస్తున్నాం. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో వారిని విముక్తి పొంది ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో మహానుభావులు, అల్లూరు సీతారాముల దగ్గర నుండి, అదేవిధంగా ప్రకాశం పంతుల దగ్గర నుండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దగ్గర నుండి ఎందరో మహానుభావులు, మహాత్మా గాంధీ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, ఇలాంటి భగత్ సింగ్ అయితేనేమి, ఇలాంటి త్యాగజనుల ఫలితం ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా
జీవిస్తున్న ఈ భారతదేశంలో వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని మనమందరూ కూడా ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటిగా కుల మత ప్రాంతాలకు అతీతంగా మనమందరూ కూడా ఈరోజు ఒక పండుగను జరుపుకున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఒక పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो महात्मा गांधी जी के, बोलो महात्मा गांधी जी के. యావత్ భారత దేశమంతా కూడా ఈ జాతీయ పండుగను జరుపుకుంటున్నాం. దాదాపుగా 75 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, ఈ స్వాతంత్రం రావడానికి అనేక మంది అనేక రకాలుగా త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థమే ఈరోజు మనము 70 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు చేసేటువంటి త్యాగాలు మర్చిపోకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా ఎప్పుడైతే వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి నేర్చుకుంటామో, చదువుతామో, అప్పుడు కూడా మనం కూడా ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన పైన అందరితో ఉంది. ఇకపోతే ఈనాటి యొక్క బాలులే రేపటి భావితరాల యొక్క పౌరులు. వాళ్ళు కూడా ఈ దేశ నాయకులందరూ కూడా ఒకప్పటి విద్యార్థి దశ నుంచి వచ్చి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం కావాలా, స్వతంత్రం అవసరమని వాళ్ళు భావించి బ్రిటిష్ వారితో దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. విద్యార్థులారా, మీరు ఒక విషయం మర్చిపోయినారేమో చూడండి.
మన జలియన్ వాలా బాగ్ దురంతాలు జరిగినటువంటి సంఘటన ఈనాటి వరకు కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. జనరల్ డయ్యర్ ముందు హెచ్చరిక లేకోకుండా మనపై కాల్పులు జరిపారు. అనేక వేలాది మంది ప్రజలందరూ కూడా చనిపోయారు. ఈ రోజు కూడా మనం జలియన్ వాలా బాగ్ లో వెళ్ళినట్లయితే అక్కడ యొక్క రక్తపు మరకలు కనబడుతున్నాయి. ఆ మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మనము స్వేచ్ఛా వాయువులతో ఈ జాతీయ పతాకం కింద మనం ఉన్నాం. కాబట్టి దీనిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఉందని తెలియజేస్తూ మీరు కూడా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైన పదవులు స్వీకరించవలసిందిగా నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశము ఇచ్చినటువంటి మహానుభావులందరికీ నేను ప్రత్యేకమైన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. బోలో अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. बहुत बहुत दिली मुबारकबाद। आज का ये जश्न यौम आज़ादी जो हम 75वां आज़ादी का अमृत महोत्सव के नाम से कर रहे हैं, बहुत बहुत मुबारकबाद। मुझे सिर्फ एक बात कहनी है और वो ये है कि आज़ादी का मतलब है जिम्मेदारी। आप आज़ाद हैं इसका मतलब ये नहीं कि आप अपनी मर्जी से कुछ भी कर सकते हैं। आपको जो कुछ करना है वो एक जिम्मेदारी के साथ करना है। मसलन अगर आपको सड़क पर चलने की आज़ादी है लेकिन आप बीचों बीच सड़क पर नहीं जा सकते, आपको घर बनाने की आज़ादी है लेकिन आप एक गली में खड़े होकर घर नहीं बना सकते, तो अच्छी आज़ादी वो है जो जिम्मेदारी के साथ आती है। आपको अपनी जिम्मेदारी समझना है और उस जिम्मेदारी के हिसाब से आपको अपनी जिंदगी जिलाना है और इस देश का मुस्तकबिल संवारना है। ये देश हमारे आप सबके सामने है और आप इस देश के वासी हैं और इंशाअल्लाह जब 100वां जश्न आज़ादी होगा तो आप सब लोग देखेंगे और हमें भी याद रखेंगे। स्वातंत्र्य दिनोत्सव శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. ఈరోజు 200 సంవత్సరాల పాటు ఆంగ్లేయుల యొక్క పాలనలో అన్ని రకాలుగా చితికిపోయిన భారతదేశాన్ని 75 సంవత్సరాల క్రితం మన చేతుల్లో పెట్టిపోతే ఈరోజు ఈ 75 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఈ దేశం యావత్ ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కేవలం 30 కోట్ల జనాభాతో అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన దేశంగా మరి 1947లో ఈ దేశం ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ప్రపంచంతోనే పోటీ పడే విధంగా, అగ్రరాజ్యాలతో అన్ని రంగాల్లో కూడా పోటీ పడే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉంది ఈ దేశం. స్వతంత్రం వచ్చిన కొత్తలో కొంతమంది దుర్మార్గులు ఈ దేశం కులాల పేరుతో, మతాల పేరుతో, భాషల పేరుతో, వేషాల పేరుతో ముక్కలు ముక్కలు అవుతుందని ఆశించిన వాళ్ళ యొక్క ఆశలు పటాపంచలు చేస్తూ ఈ 75 సంవత్సరాల్లో మరింత ఐక్యతతో ఈ భారతదేశం ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈరోజు అన్ని రంగాల్లో మన పౌరులు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. రాబోయే తరమంతా కూడా మీ భవిష్యత్తు మరింత బాగా ఉండాలని, మీ భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు కూడా
రాజ్యాంగం సూచించినటువంటి బాటలో నడుస్తూ ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మనందరం కూడా ప్రమాణం చేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे।
देश की शान हम नन्हे मुन्ने कच्चे हैं, हम नन्हे मुन्ने कच्चे हैं। दांत हमेरा गच्चे है, दांत हमेरा गच्चे है। हम ही सरहद जाएंगे, हम ही सरहद जाएंगे। सीने पे गोली गाएंगे, सीने पे गोली गाएंगे। शान मर जाएंगे मिट जाएंगे, मर जाएंगे मिट जाएंगे। देश की शान बढ़ाएंगे, देश की शान बढ़ाएंगे। सबको धन्यवाद। आज स्वतंत्र दिवस पर एक शहरी बोलना चाहती हूँ। मैं मुस्लिम हूँ, तू हिंदू है, दोनों इंसान। ना मैं तेरी गीता पढ़ूं, तू पढ़ ले कुरान। इस स्वतंत्र दिवस के अवसर पर है बस एक ही अरमान, एक थाली में खाना खाए सारा हिंदुस्तान। जय हिंद जय। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.